కాకినాడలో చిన్నారి జ్ఞానేశ్వరి అదృశ్యం కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో కీలక ఆధారంగా భావిస్తున్న పెంపుడు కుక్క మృతి చెందడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఈ నెల 6న చిన్నారి జ్ఞానేశ్వరితో పాటు వెళ్లిన పెంపుడు కుక్క 3 రోజుల తర్వాత తిరిగి ఇంటికి చేరింది. అనంతరం మళ్లీ కనిపించకుండా పోయి తిరిగి వచ్చిన ఆ కుక్క ప్రవర్తనలో అసాధారణ మార్పులు కనిపించాయని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. కుక్క కదలికలను గుర్తించేందుకు పోలీసులు జీపీఎస్ ట్రాకర్ అమర్చి పర్యవేక్షణ చేపట్టిన నేపథ్యంలో ఇప్పుడు అది మృతి చెందడం కేసులో కొత్త మలుపుగా మారింది. ఇదిలా ఉంటే చిన్నారి తల్లిదండ్రులను సినీ నటి కరాటే కళ్యాణి పరామర్శించి ధైర్యం చెప్పారు. సోషల్ మీడియాలో కుటుంబంపై జరుగుతున్న అసత్య ప్రచారాలను ఆపాలని ఆమె విజ్ఞప్తి చేశారు. చిన్నారి క్షేమంగా తిరిగి రావాలని అందరూ ప్రార్థించాలని కోరారు. ఈ కేసులో తాజా పరిణామాలు, దర్యాప్తు పురోగతిపై మరింత సమాచారాన్ని మా కాకినాడ ప్రతినిధి సిద్ధు అందిస్తారు. సిహెచ్ అగ్రవాల్లో జాన్వి 8 రోజులుగా కూడా కనిపించకపోవడంతో తల్లిదండ్రులు ఆవేదన చెందుతున్నారు. గత 8 రోజులు పెట్టి కూడా పోలీసులు యంత్రాంగం అంతా డ్రోన్ కెమెరాలతో ఎదిగే ప్రయత్నం చేశారు. ఈ రోజు ఏదైతే జాన్వి కోరత పెంపుడు కుక్క ఉందో, పెంపుడు కుక్క ఈ రోజు మరి కొద్దిసేపటి క్రితం చనిపోవడం జరిగింది. జాన్వి తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ తల్లిదండ్రులు ఓదార్చడానికి సినీ నటి 8 రోజుల క్రితం పాప మిస్ అయింది. పెంపుడు కుక్క కూడా మరి కొద్దిసేపటి క్రితం చనిపోవడం జరిగింది. ఎలా చూస్తున్నారు? అంటే చాలా బాధగా ఉంది బాబు ఆ కుక్క చనిపోవడం. అయితే జాహ్నవి మాత్రం అదే జ్ఞానేశ్వరి తిరిగి రావాలి క్షేమంగా. ఎవరైనా తెలిసిన వాళ్ళ ద్వారా వెళ్ళిందా, బయటకు ఎవరైనా ఎత్తుకెళ్ళిపోయారా, ఏదైనా జంతువులు ఇది చేసేసాయా, ఏదో ఒక విషయం న్యూస్ తెలిస్తే తల్లి ఏమైనా అన్నం తిని మనం ఇంకా ఏదో ఒక హోప్ ఉంది కదా. ఇప్పుడు ఆ హోప్ తోనే ఉన్నారు వాళ్ళు. ఆ హోప్ వాళ్ళకి అలా ఉండాలి, ఆవిడ వచ్చేయాలని కోరుకున్నాను. ఒకవేళ అది కాలేదు, వారం రోజులైంది చిన్న పిల్ల ఎలా అనుకుంటే మాత్రం ఏదో ఒక విషయం తెలిస్తే వాళ్ళకి ఏదో ఒక నిర్ణయం తీసుకుంటారు అనేది కూడా నేను అనుకుంటాను. కానీ నా ఉద్దేశం అయితే ఆమె క్షేమంగా రావాలని కోరుకున్నాను. ప్రభుత్వం వీరికి సహాయం చేసి ఆదుకోవాలి. తల్లిదండ్రులకి ఏదో ఒక విధంగా ఉపాధి కల్పించాలి. ఆ పిల్లని ఇక్కడ కోల్పోయి లోపల ఎక్కడో వీళ్ళు ఇక్కడ మారుమూల పల్లెటూరులో, మారుమూల గ్రామంలో ఇక్కడ ప్రాణాలకు తెగించి కొండకున్నారు. ఇలాంటి దగ్గర వీళ్ళకి సహాయం చేయాలని కోరుకుంటున్నాను. కొంతమంది సోషల్ మీడియాలో సర్క్యులేషన్ చేస్తారు, తల్లిదండ్రులు కూడా అనుమానంగా వ్యక్తం చేస్తున్నారు. సరే అండి, తల్లిదండ్రుల రోజు రెండో రోజు తెలిసిపోవాలి కదండి. అలా అయితే నేను అనుకోవట్లేదు. ఒకవేళ అలాంటివి జరగకూడదు, అలాంటి తల్లిదండ్రులు కాదనిపిస్తుంది నాకైతే. వాళ్ళకి చూస్తేనే అర్థమవుతుంది. తల్లిదండ్రుల మీద కూడా సోషల్ మీడియా వాళ్ళు ఏదైనా మాట్లాడతారండి. చూస్తున్నారు. ఇలాంటి దగ్గర వీళ్ళకి సహాయం చేయాలని కోరుకుంటున్నాను. కొంతమంది సోషల్ మీడియాలో సర్క్యులేషన్ చేస్తారు, తల్లిదండ్రులు కూడా అనుమానంగా వ్యక్తం చేస్తున్నారు. సరే అండి, తల్లిదండ్రులు పిల్లల్ని ఏమైనా చేసేసుకుంటారా? ఒక మాట చెప్పండి. ఓకే, ఉండేవాళ్ళు అలాంటి వాళ్ళు ఉన్నారు. పోనీ అదైనా తెలుస్తుంది కదా, ఇన్ని రోజులు పడుతుందా? పోలీసులు ఈ పాటికి వాళ్ళని చూస్తేనే అర్థమవుతుంది కదా. పోనీ మీకు అలా అయితే నేను అనుకోవట్లేదు. ఒకవేళ అలాంటివి జరగకూడదు, అలాంటి తల్లిదండ్రులు కాదనిపిస్తుంది నాకైతే. వాళ్ళకి చూస్తేనే అర్థమవుతుంది. తల్లిదండ్రుల మీద కూడా సోషల్ మీడియా వాళ్ళు ఏదైనా మాట్లాడతారండి. వాళ్ళు చూస్తే బాధ అనిపిస్తుంది. చచ్చిపోయింది ఆ కుక్క కూడా. చాలా చాలా పెయిన్ఫుల్ గా ఉంది. అంటే ఆ ఉన్న ఆధారం కూడా పోయింది. సో మనం ఏం చేయాలి, దాని ఆత్మ కూడా శాంతి చేకూరాలని కోరుకోవాలి. ఆ పిల్ల కోసం పరిగెత్తి 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 అలసిపోయి చచ్చిపోయింది అంతే. ఇండస్ట్రీలో డిప్యూటీ సీఎం, మీరు ఇండస్ట్రీలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్లే అవకాశం ఉంది? నేను తీసుకెళ్ళండి. ఆయన ఆల్రెడీ చూస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు చూస్తున్నారు. ప్రతి ఒక్క రాజకీయ నాయకుడు చూస్తున్నారు. కాబట్టి ఇక్కడ రాలేదు. వాళ్ళకి పాల్గొన్న పరిస్థితులు వాళ్ళు రావాలి. ఇక్కడికి వచ్చి ఏమైనా చేస్తే మంచిదే. రాలేకపోయినప్పుడు కూడా వీళ్ళకి ఏదైనా సహాయం చేయాలి. నేను చెప్పడం ఏంటి, నేను చెప్పక్కర్లే. నేను అభ్యర్థిస్తున్నా వాళ్ళని మళ్ళీ ఒకసారి పత్రికా ముఖంగా, అయ్యా మీరు వాళ్ళని ఆదుకోండి, వాళ్ళకి ఏదైనా ఉపాధి కల్పించండి. 12,000 రూపాయలకి ఈ ప్రాంతంలో వాళ్ళు పనిచేస్తూ పాపను కోల్పోయారు. ప్రెసెంట్ అయితే అమ్మాయి ఇంకా రాలేదు. వస్తే సంతోషం. వచ్చినా కూడా మీరు ఏదైనా వాళ్ళకి ఏదైనా పెట్టి దూరంగా తీసుకెళ్ళండి. ఇది ఒక్కటే నా అభ్యర్థన. తుని నియోజకవర్గం సిహెచ్ అగ్రవాల్ అయితే గత 8 రోజులు పెట్టి కూడా జాహ్నవి అయితే అదృశ్యమని చెప్పొచ్చు. కొద్దిసేపటి క్రితం ఏదైతే పెంపుడు కుక్క ఉందో, పెంపుడు కుక్క చనిపోవడం జరిగింది. అయితే కాకినాడ సిహెచ్ అగ్రవాల్లో 2 ఏళ్ళు చిన్నారి మిస్సింగ్ మిస్టరీగా మలుపు తిరిగింది అని చెప్పొచ్చు. అదే చిన్నారి ఆచూకి కీలకంగా ఉండడంతో, చిన్నారికి ఆచూగా కీలకంగా ఉండడంతో కుక్క GPS ద్వారా ట్రాక్ ద్వారా కూడా కుక్కను ఫాలో అయితే జరిగింది. పోలీసులు ఫాలో జరగడంలో ఇందాక కొద్దిసేపటి క్రితం ఆ కుక్క చనిపోవడం జరిగింది. అయితే ఆ కోణంలో కూడా ఫుడ్ పాయిజన్ ఏమైనా జరిగిందా, లేకపోతే వేరే విధంగా చనిపోయిందని కూడా చెప్పడం